హలో, అరే మామా ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? ఇక్కడే టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నా, తొందరగా రాబే. అదే పార్టీ అంటే పరిస్థితి వస్తావు కదా. అబ్బా అరే మామా, మంచి ఫిగరు, చిన్న కుక్క పిల్లని పట్టుకొని వస్తా ఉంది. నీకు తర్వాత కాల్ చేస్తా, నీ ఇష్టం వచ్చినప్పుడు రా మామా. అర్జెంట్ ఏం లేదు, పర్లేదు, నిదానంగా రా. హలో, నేను చెప్పింది నీకు కాదు, ఆ కుక్కకి. అది సేమ్ జాతికి హాయ్ చెప్పదు. అయ్యో, నేను మీది సేమ్ జాతి అనుకున్నాలే. హఠాత్ పరిణామం. కుక్క. నీ పేరా? మరి దాని పేరేంటి? జిమ్మి. ఓ, నీకు పెట్టాల్సిన పేరు దానికి పెట్టారా పాపం? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం మాట్లాడుతున్నావు? ఓకే, దాని భాష నాకు రాదులే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఫ్రెండ్ గిఫ్ట్. అది నువ్వు చెప్పాల్సిన మళ్ళీ, చెప్పకపోయినా తెలుస్తుంది. హౌ హౌ ఏంటి? ఒక్కొక్క నుంచి ఇంకొకరిని వాడు వెయిట్ తిప్పుకుంటున్నాడు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఎప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. దాని టంగ్ తో చేసే పనులు నీతో చేయించుకుంటాడు. యూ స్టూపిడ్ మెంటల్ నీకు. అదే కండిషన్ లో ఉన్నా కదా. నిన్ను హలో, అది సైలెంట్ గా ఉంది, నువ్వెందుకు అరుస్తున్నావు? స్వీట్ నేమ్ బుజ్జి బాబు, హాట్ నేమ్ ఎర్రబాబు. నల్లగా ఉన్నా, నీకు నీ పేరుకి సంబంధమే లేదు. హ్యాపీ దివాళీ. హలో, నీకు నీకు సంబంధం ఉందా? అయినా నేను చూస్తుండలే, ఇదే అంతే. ఫ్లవర్స్ అనే మాటకి అర్థం నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫేస్ ను చూసి మనిషిని, పోషణ చూసి సినిమాని, కుక్కను చూసి ఆస్తిని అంచనా వేయలేమమ్మా. కామెడీ చేయకండి నువ్వు సార్. ఎప్పుడుంటారో చెప్పరా, నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి. చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ? అవసరం లేదు, నీ ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో లొకేషన్ సెట్ చేస్తా. పేదవాళ్ళకి నంబర్ ఇవ్వను. నేను ఇస్తాను. మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. వేస్ట్ ఫెలో, నీలాంటి మ్యాడ్ ఫెలోతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఆల్రెడీ ఉంది కదా, ఇంకా మాట్లాడడం ఏంటి? బాయ్. నువ్వు ఫ్రంట్ కంటే బ్యాక్ సూపర్ ఉన్నావు. నీ కుక్క కాదు, నీకే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. సూపర్ ఉన్నావు.